నమస్కారం అండి, నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే కామన్ కాజెస్ ఏంటి, కొన్ని కామన్ కాజెస్ మాట్లాడదాం. ముందుగా పీసీఓఎస్ గురించి. పీసీఓఎస్ లో యాన్ ఓవ్యులేషన్ లేదా ఇర్రెగ్యులర్ ఓవ్యులేషన్, అండం విడుదలవ్వడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. ఇది ఒక హార్మోనల్ డిసార్డర్. ఇన్సులిన్ సెన్సిటివిటీ వల్ల, షుగర్ లెవెల్స్ కొంచెం హై ఉండడం వల్ల, ఈ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల యాన్ ఓవ్యులేషన్ జరిగి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతాయి. మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ పీసీఓఎస్ఏ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కోసం. బట్ మిగతా ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎస్పెషలీ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అనుకోండి, అవి చాలా పెద్దగా ఉన్నాయి, గర్భసంచిలోకి వస్తున్నాయి, అవి దాని షేప్ సైజ్ మార్చేస్తున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి, సైజ్ లో ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వస్తాయి. అంటే చాలా తొందరగా వచ్చేయడము, లేట్ రావడము, చాలా ఫ్రీక్వెంట్ గా రావడం, ఏదైనా కరెక్ట్ టైం కి జరగకపోతే దాన్ని ఇర్రెగ్యులర్ అంటారు. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కి ఫైబ్రాయిడ్స్ కూడా ఒక కారణం. ఇది కాకుండా కొన్ని హార్మోనల్ డిసార్డర్స్ ఉంటాయి. ఎఫ్ఎస్హెచ్ మరీ హై ఉండడము, ఏఎంహెచ్ లో ఉండడం, అంటే ప్రైమరీ ఓవేరియన్ ఇన్సఫిషియన్సీ లేదా ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిలియర్ అంటారు. అంటే వయసు కన్నా ముందే అండాశయాల్లో అండాలు లేకపోతే కూడా ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి ఒక సూచన. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ కూడా ఒక కారణం. థైరాయిడ్ డిసార్డర్స్ ఉండొచ్చు, ప్రోలాక్టిన్ బాగుండకపోవచ్చు, డయాబెటీస్ ఉండొచ్చు, వెయిట్ ఎక్కువ ఉండొచ్చు, లైఫ్ స్టైల్ బాగుండకపోవచ్చు, స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు ఒక కారణం కావచ్చు. సో ఒక సమస్య ఏదైనా సరిగా డయాగ్నోస్ చేసుకుంటే ఎందువలన ఈ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవుతుంది అనేది కనుక్కోవచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి వచ్చేయండి. థ్యాంక్ యూ.